ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆంక్షల రాజకీయాలు అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీలో ఉన్నటువంటి కుటుంబం మరో పార్టీలో ఉన్నటువంటి కుటుంబంతో వ్యక్తితో కలవకూడదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పిల్లని యువతల పార్టీ వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళతో వివాహం చేసుకోకూడదు. పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోకూడదు. పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. తద్దినాలకి వెళ్ళకూడదు. పేరంటాలకి ఫంక్షన్లకి వెళ్ళకూడదు. మొత్తం మీద అవతల పార్టీ వ్యక్తి కుటుంబంతో సంబంధాలు తెగదింపులు చేసుకోవాలి. ఇది కొత్త రకమైనటువంటి పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చనిపోయిన సందర్భంగా సంస్మరణ దినం జరపాలని ఆ కాపు కులానికి చెందినటువంటి నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ సభలను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అన్ని పార్టీలకు సంబంధించిన కాపు నాయకులను పిలిచారు. ముద్రగడ పద్మనాభం కాపులకు చేసినటువంటి కృషి కానీ, రిజర్వేషన్ల గురించి ఆయన చేసినటువంటి పోరాట పటిమ కానీ, ఈ అంశాలన్నీ మాట్లాడుకొని కాపు కులానికి ఒక ఉత్తేజాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వీటిని నిర్వహించారు. పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా వీటిని నిర్వహించారు. వీటికి అన్ని కులాల నాయకులతో పాటు మరి ముఖ్యంగా కాపు నాయకులు హాజరయ్యారు. అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ సమావేశాలకి హాజరయ్యారు. ముద్రగడ పద్మనాభం కాపు కులానికి చేసినటువంటి కృషిని వాళ్ళు స్మరించుకున్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో కాపు కులాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపే విధంగా ప్రయత్నం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ సమావేశాలకి హాజరు కావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని, మరి ముఖ్యంగా కాపు కులానికి చెందినటువంటి నాయకుల్లో ఒక సంచలనమైనటువంటి చర్చకు దారి తీశాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు బోండా ఉమా కానీ, జ్యోతుల నెహ్రూ కానీ, కాపులకు ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కూడా ఈ సమావేశాలకి హాజరయ్యారు. అయితే ఇదే సమావేశాలకి వైసీపీ నుంచి మాజీ మంత్రి, కీలకంగా ఉన్నటువంటి నాయకుడు అంబటి రాంబాబు కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, బోండా ఉమా ఇద్దరు ఒకే వేదికపై ఉండడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నచ్చలేదు అన్న చర్చ కీలకంగా వచ్చింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఆర్డర్ జారీ చేశారు. వైసీపీ పార్టీ నాయకులతో వేదికలు పంచుకోకూడదు, కలిసి పాల్గొనకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ఇది కాపు నాయకుల్లో, కాపు కులానికి చెందినటువంటి అన్ని పార్టీ నాయకుల్లో ఒక రాజకీయ చర్చగా మారింది. కాపులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, వైసీపీ పార్టీతో ఉన్నారు, జనసేన పార్టీతో కూడా ఉన్నారు. మొత్తం మీద ఇటీవల జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల రీత్యా కాపు సామాజిక వర్గం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ కోసం, వీళ్ళ మద్దతు కోసం జనసేన పార్టీ, వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. వాళ్ళ మద్దతు పొందడానికి, వాళ్ళని తమ పార్టీలో చేర్చుకోవడానికి, వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడానికి ఈ మూడు పార్టీలు అయితే బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అన్న కీలకమైన చర్చ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం కూడా ఒక బలమైన సామాజిక వర్గంగా ఉంది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళ ఓటింగ్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది. గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో కాపు ఓటర్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో వీళ్ళకి ఒక రాజకీయపరమైన డిమాండ్ కూడా పెరిగింది అన్న కీలకమైన చర్చ ఉంది. ఈ నేపథ్యంలో కాపు నేతలు అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కాపు నేతలు వైసీపీ పార్టీకి చెందినటువంటి కాపు నేతలతో వేదికలు పంచుకోవడం, దానిని ఖండించడం, అలా చేయకూడదు అని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం ఒక కలకలం రేపినటువంటి అంశంగా మారింది. ఈ సందర్భంగా కాపు కులానికి అంటే తెలుగుదేశం పార్టీ కాపు కులానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఎదుర్కొంటున్నాము. కుటుంబ సంబంధాలు, అనుబంధాలు ఈ పార్టీల వల్ల కట్టయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని కూడా కీలకమైనటువంటి చర్చలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవతల పార్టీకి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి ఫంక్షన్కి కానీ, పెళ్లిళ్ళకి కానీ, తద్దినాలకు కానీ వెళ్ళాలంటే మారు వేషంలో వెళ్ళాలి. కుటుంబ సంబంధాలు తెంపుకోవడం ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్నలు కూడా కాపు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే రకమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కాపు ఎమ్మెల్యే వ్యక్తం చేయడం కూడా ఒక చర్చగా మారింది. అంతకుముందు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2024లో నూజివీడు కేంద్రంగా ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, స్వాతంత్ర సమరయోధులు, బీసీ నాయకులుగా అన్ని వర్గాల ప్రజల ఆదర అభిమానాలు చొరగొన్నటువంటి గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి, స్వయాన గౌతు లచ్చన్న మనోరాలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష, ఇతర అనేక మంది బీసీ నాయకులు, ప్రత్యేకించి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ కీలకమైనటువంటి నాయకుడు జోగి రమేష్ కూడా హాజరయ్యారు. అంటే వైసీపీకి చెందినటువంటి జోగి రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషలు ఒకే వేదికను పంచుకోవడం కూడా అప్పట్లో చర్చగా మారింది. దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా కొలుసు పార్థసారథి కానీ, ఎమ్మెల్యే గౌతు లచ్చన్న మనోరాలు శిరీష కానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేము ఇంకెప్పుడు ఇలాంటి వేదికల్లో వైసీపీ నాయకులతో పంచుకోము అని వాళ్ళు హామీ ఇచ్చి క్షమాపణలు చెప్పినటువంటి తీరును కూడా ఇది వరకు చూసాం. ఈ రెండు అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని శ్రేణుల్లో పెద్ద చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఒక వెన్నుదన్నుగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే ప్రధాన అజెండాగా వాళ్ళు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అప్పటికే దళిత సామాజిక వర్గం కానీ, గిరిజన సామాజిక వర్గం కానీ వాళ్ళ ఓట్లు, వాళ్ళ ఓటర్లు, అభిమానులు, సింపథైజర్లు అంతా కాంగ్రెస్ పార్టీతో ఉండడం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలను ఒక అజెండాగా తీసుకొని రాజకీయాలు చేస్తూ వస్తుండడం గతంలో చూసాం. ఇప్పటికీ ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైనటువంటి ఓటర్లు కానీ, సింపథైజర్లు కానీ, అభిమానులు కానీ భారీగానే బీసీలు ఉన్నారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి అంత కీలకమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి నాయకులతో వేదికను పంచుకోవడం ఎలా తప్పవుతుంది అన్న చర్చ కూడా అప్పట్లో భారీగా వినిపించింది. అంటే బీసీల మీద తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రేమ కానీ, అభిమానం కానీ ఇదేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. మరి ముఖ్యంగా గౌతు లచ్చన్నకి ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా అన్న ప్రశ్నలు కూడా అప్పట్లో తలెత్తాయి. మొత్తం మీద ఈ రెండు సందర్భాల్లో అటు కాపులను, ఇటు బీసీలను టార్గెట్ చేస్తూ ఆంక్షలు విధించడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్నలు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఒక బలమైన చర్చగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సాగుతూ ఉన్నాయి. ఈ రెండు వ్యవహారాల పట్ల ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. గతంలో అంతకుముందు నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న హైదరాబాద్లో మరణించిన సందర్భంలో భౌతిక గాయానికి నివాళులు అర్పించే సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు వెళ్ళడం, అదే సమయానికి అప్పట్లో
వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అక్కడ కలవడం, వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఇప్పుడు వైరల్గా మారింది. అంటే ఆంక్షలు అనేవి కేవలం బీసీ నాయకులకేనా, కాపు నాయకులకేనా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వర్తించవా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాల్లో ప్రభుత్వ పెద్దలు ఆయా కులాల మీటింగ్లు, సమావేశాలు జరిగినప్పుడు పార్టీలకు సంబంధం అంటే పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు చెందినటువంటి నాయకులు ఆ కుల సమావేశాలకు హాజరు కావడం, ఆ కులాన్ని రాజకీయ పరంగా, అభివృద్ధి పరంగా ఎలా తీసుకువెళ్ళాలి అనే దానిపైన, ఆ కులం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే అంశంపైన అన్ని పార్టీల నాయకులు ఒక దగ్గరికి రావడం, చర్చించుకోవడం, వాటి మీద భవిష్యత్ అజెండాని ప్రకటించుకోవడం, ఆ మేరకు కార్యాచరణ చేపట్టడం ఇవన్నీ జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ సంస్కృతి కొరవడింది అన్న చర్చ కూడా ఉంది. దీంతో పాటుగా అధికారంలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రముఖులు అనేక వేదికల మీద కలుసుకోవడం, మాట్లాడుకోవడం కూడా జరిగాయి. మరి అప్పట్లో ఈ ఆంక్షలు లేనటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఈ రకమైన ధోరణి ఎందుకు తెరపైకి వస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశంగా మారింది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయా? కమ్మ, రెడ్డి, వెలమ వంటి బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్ర కులాల నాయకులకు వాళ్ళ సమావేశాలకు వాళ్ళు వేదికలు పంచుకుంటే ఈ ఆంక్షలు వర్తించవా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి చర్చగా మారింది.